రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఆందోళన బాట పట్టింది. అయితే కర్నూలు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘం నాయకులు ఉన్నారు. చెప్పండి, ఎందుకు మీ ఆందోళన? కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బదలావ్ జరూర్ హై, మార్పు రావాలి, మార్పు కావాలని చెప్పి ఈరోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర సమితి పిలుపుల మేరకు అన్ని జిల్లాల్లో కూడా యొక్క ఆందోళన, నిరసన, ర్యాలీ ప్రదర్శన చేయడం జరుగుతోంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో నీరు గారుస్తూ, కార్పొరేట్ వ్యక్తులకు దాహదారం చేస్తూ, అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తూ ఈరోజు ఎన్టీఏ సంస్థను రాష్ట్ర స్వయం ఉత్పత్తి కల్పించాలని చెప్పి, అదేవిధంగా లీకులకు నిదర్శనంగా ఉన్నటువంటి నీట్ను కూడా రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కేంద్రంలో ఏదైతే తానా అంటే రాష్ట్రంలో కూడా తందానా అంటూ కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దుల కొడుకు నారా లోకేష్ గారు నాడు అధికారంలోకి రాకముందు నేను అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యారంగానికి పెద్ద పీట వేస్తామని చెప్పారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఈరోజు ప్రభుత్వ విద్యారంగానికి ₹1 కూడా నిధులు కేటాయించుకున్నట్లు, సంక్షేమ హాస్టళ్లకు ₹1 నిధులు కేటాయించుకున్నట్లు ఈరోజు ఆయన పార్టీలో ఉన్నటువంటి అనుచరులైనటువంటి భాష్యం, నారాయణ, చైతన్య, కేఎల్, గీతం యూనివర్సిటీలో ఈరోజు విద్యారంగాన్ని కట్టబెట్టడానికి కుట్రపడుతున్నాడు. కాబట్టి దానికి వ్యతిరేకంగా శాస్త్రీయ విద్యా విధానం కోసం మాకు కాగితపు పట్టాలు కాదు, కడుపులు నింపే చదువులు కావాలి, భవిష్యత్తులో మేము చదువుకున్న చదువులకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పి ఈరోజు యొక్క ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రమట్ట మేలుకొని ఏదైతే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి, ఏదైతే హాస్టల్ విద్యార్థులు మెస్, కాస్మోటిక్ బిల్లులు పెంచి సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా పేద, బడుగు, బలహీన వర్గ విద్యార్థులకు ఉన్నత విద్యకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 కూడా రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ యొక్క ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీల పరిస్థితి ఎట్లుంది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ యూనివర్సిటీలు ఈరోజు అధ్వానంగా తయారైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్వయంగా చెప్తున్నాడు, యూనివర్సిటీకి మేము స్వయం ఉత్పత్తిని కల్పిస్తామని చెప్పి. ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలను తుంగలో తొక్కి కేఎల్, గీతం లాంటి యూనివర్సిటీలు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వ యూనివర్సిటీలకు ఒక్క యూనివర్సిటీకి ₹100 నిధులు కేటాయించి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి, అదేవిధంగా రాష్ట్ర యూనివర్సిటీలకు స్వయం ఉత్పత్తిని కూడా కల్పించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, జెన్జీని నేను కూడా ఫాలో అవుతున్నానని చెప్పి ఒకవైపు మోడీ, మరోవైపు చంద్రబాబు నాయుడు ఫాలోగానే ఎట్లా వాళ్ళు జెన్జీలో లేకుంటే ఇంకొక జీలో వాళ్ళకే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జెన్జీలు ఏం కోరుతా ఉన్నారు? దేశంలో విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు కావాలి, అదేవిధంగా మాకు కంప్యూటర్లతో కూడినటువంటి విద్యను కావాలని చెప్పేసి ఓ వైపున నినదిస్తున్నటువంటి ఈ తరుణంలో పైగా వాళ్ళ గొంతులు నొక్కి ఇవాళ నువ్వు వాళ్ళ పైన ఉక్కుపాదం మోపి నువ్వు పైశాచిక ఆనందం పొందేటువంటి దుస్థితి, పరిస్థితి నువ్వు తీసుకొని వచ్చావు. ఇవాళ కేంద్రంలో ఢిల్లీ నడిబొడ్డున ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా కేంద్రీకృతమై ఇవాళ కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అనుబంధ కూటమి ప్రభుత్వాల యొక్క దమన నీతి ఏ విధంగా విద్యార్థుల పైన ప్రదర్శిస్తూ ఉందో ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ వేలాది గొంతుకలను ఇవాళ గర్జించినటువంటి ఈ తరుణంలో వారి యొక్క సమస్యలను పరిష్కరించకుండా, వినిపించుకోకుండా ఇవాళ న్యాయబద్ధంగా ఉండాల్సినటువంటి న్యాయ పోరాటానికి కేంద్రీకృతం కావాల్సినటువంటి ఇవాళ సుప్రీంకోర్టు లాంటి, చీఫ్ జస్టిస్ లాంటి వారే ఇవాళ మాకి విద్యార్థులతో పని లేదు, మాకు సమయం లేదు, వాళ్ళ సమస్యలను పట్టించుకొని వినడానికి మాకు ఆస్కారం లేదు అంటూ చెప్పినటువంటి పలుకులు ఇవాళ ఏమవుతా ఉన్నాయి? రాజ్యాంగ స్ఫూర్తిని మీరు ఏం చేస్తూ ఉన్నారు? దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఎటువైపు ఆలోచన చేస్తూ ఉంది అనేటువంటిది అర్థం లేకుండా పైగా మేమే జంజీలమని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి నీ పరిస్థితి, మీ యొక్క పరిస్థితులు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. జాతీయ విద్యా విధానం వల్ల జరిగే నష్టం ఏంటి? ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పేరుతో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒకే వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ పేరుతో విద్యా కాషాయీకరణ, కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, సెంట్రలైజేషన్, కమ్యూనలైజేషన్, కార్పొరేటైజేషన్ అనేటువంటి పేరుతో 3 సీలుగా విభజించుకొని ఇవాళ పెద్ద గీతంస్, తర్వాత పెద్ద బడా కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క
దానికి ప్రభుత్వ విద్యను తాకట్టు పెట్టి అంగట్లో సరుకుల మాదిరి ఇవాళ ప్రభుత్వ విద్యని అమ్మేటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పేదవాడు చదువు కొనేటువంటి పరిస్థితి కాకుండా చదువును కొనేటువంటి పరిస్థితి వచ్చింది, పెద్దవాళ్ళు చదువుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ విద్యా వ్యవస్థను మేము పూర్తిగా తప్పుపడుతూ ఉన్నాం. ఏదైతే మరి మెకాలే విద్యా విధానాన్ని మేమైతే ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నించి దానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించామో అదే పద్ధతిలోనే జాతీయ నూతన విద్యా విధానాన్ని ఈ విద్య యొక్క పరిస్థితులను మొత్తం కూడా సమూలంగా మార్పు చేయాలని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఏఐఎస్ఎఫ్గా కంకణం కట్టుకొని ఉద్యమిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మీ యొక్క ప్రభుత్వాలకు గోరిగట్టడానికి కూడా విద్యార్థి లోకాన్ని చైతన్యపరిచేందుకు మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు చూస్తే సంక్షేమ వసతి గృహాల్లో తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. నీళ్లు పిల్లలకి ఎలాంటి నీళ్ళు వసతి కానీ ఎలాంటి వసతులు కానీ సొంత భవనాలు కానీ లేని పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు హాస్టల్ మెస్ ఛార్జీలు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హాస్టళ్లకు కర్నూలు నగరంలో అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి సొంత భవనాలు నిర్మించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా మొన్నటి రోజున హాస్టళ్ళు నిర్మిస్తూ ఉన్నాం, కొత్తగా ఇస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎలా ఇస్తూ ఉన్నారంటే పాత ఉన్నటువంటి కేజీబీపీ గురుకులాలను దానిలలో పిల్లలు లేరు అని చెప్పేసి దానిని మూసివేసి మళ్ళీ అదే విధంగా కొత్తవి తెరుస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సెప్టెంబర్ 1వ తేదీన విద్యార్థుల గర్జన వినిపించడానికి సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం కూడా పిలిపించడం జరుగుతూ ఉంది. దానిలో కూడా విద్యార్థులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చూసుకుంటే జాతీయ విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. జంజీని అందిపుచ్చుకొని మేము కూడా జంజీలో భాగస్వామ్యం అనేసి ఒకవైపు పిఎం మరోవైపు సీఎం చెప్తున్నటువంటి మాటలను నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నాయకులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.